ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈరోజు మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం వినబోతున్నాము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హామానును ఘనపరిచి అతణ్ణి హెచ్చించి అతని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించేవారు. ఈ హామాను అగాగీయుడు, హమ్మెదాతా కుమారుడు. మొర్దెకై వంగడు, నమస్కారము చేయడు. అప్పుడు రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావు అని అడిగారు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెబుతూ వచ్చినా అతడు వారి మాట చెవిని పెట్టటం లేదు. గనుక వారు మొర్దెకై మాటలు స్థిరపడుతాయా లేదా చూతామని దానిని హామానుకు తెలిపారు. మొర్దెకై వారితో చెప్పాడు, నేను యూదుణ్ణి గనుక ఆ పని చెయ్యజాలను. మొర్దెకై వంగక నమస్కరించక ఉండడం హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయడము స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా ఉన్న మొర్దెకై స్వజనులైన యూదులందరినీ సంహరించడానికి ఆలోచించాడు. ప్రియశ్రోతలారా, ఈ అధ్యాయం ఒక యూదుని జీవితం ఎలాంటి సంక్లిష్ట స్థితిలో ఉన్నదో అద్దం పట్టినట్లు చూపుతుంది. అదే పరిస్థితి చరిత్రలో పునరావృతమవుతూ వస్తున్నది. నిర్గమకాండంలో ఫరో, ఎస్తేరు గ్రంథంలో హామాను, వీరు యూదజాతికి బద్ధ శత్రువులు. యూదజాతి ఆవిర్భవించింది మొదలుకొని ఆ జాతిని మట్టుపెట్టాలని చూచే ఉద్యమాలు ఎన్నో తలెత్తాయి. అన్నీ కొంతకాలానికి అంతరించాయి. హామాను యూదులకు ఆగర్భ శత్రువు. ఈ హామాను అహష్వేరోషు రాజ్యంలో ప్రధానమంత్రి. ఇతడు అగాగీయుడు. 1 సమూయేలు 15వ అధ్యాయం 8వ వచనంలోని విశేషం జ్ఞాపకం తెచ్చుకోండి. అమాలేకీయుల కుటుంబానికి, వంశానికి చెందినవాడు హామాను. దేవుడు అగాగీయులను బొత్తిగా అంతమొందించవలసిందని సౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారం చేసినవాడు కాడు. అందుకే ఈ అమాలేకు వారి మూలంగా ఎన్నెన్నో సమస్యలు ఏర్పడ్డాయి. అయితే దేవుడు సింహాసనాసీనుడై ఉండి పరలోకంలోని తన చిత్తాన్ని ఈ లోకమందు నెరవేర్చుకున్న చరిత్రే ఎస్తేరు గ్రంథం. దేవుడు తన ప్రజలైన యూదులు హతమైపోకుండా ఉండాలని హామానునే అంతమొందించే పరిస్థితి సృష్టించాడు. దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చరిత్రలో చెలరేగే దుమారాన్ని దేవుడు తొలగించి తన ప్రజలకు క్షేమము, భద్రత కలుగచేస్తాడు. రాజుగారు ప్రకటించారు, అది రాజశాసనం. ఈ రోజు నుండి హామానే అధికారి, రాజ్యమంతటిపై పూర్తి అధికారం గలవాడు. అందరూ హామానుకు నమస్కరించాలి. అతని ఘనతను ప్రజలంతా గుర్తించాలి. మొర్దెకై గేటు దగ్గర కూచుండే న్యాయాధిపతి, హామాను తనకు పై అధికారి. హామాను ఎదుట తల వంచాలి. మొర్దెకై హామానుకు నమస్కారం చెయ్యాలి. ఆ విధంగా అందరూ చేస్తున్నారు. మొర్దెకై అసలు యెరూషలేములో ఉండవలసిన వాడు, కాని వెళ్లలేదు. దేవుని చిత్తానికి అది వ్యతిరేకం నిజమే. కాని మొర్దెకై దేవుణ్ణి మరచిపోలేదు. దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అతడు దేవునికి తప్ప మరెవరికీ నమస్కరించడు. ఎంత చెడ్డా, అతడు ఇశ్రాయేలు బిడ్డ. దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాడు. దేవునికి మాత్రమే మొక్కుతాడు. దేవునికే నమస్కరిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం ఆ విధంగా శాసిస్తున్నది. మానవ మాత్రుడెవరికీ అతడు ఎంత గొప్పవాడైనా, అధికారైనా నమస్కరించకూడదు. ఈ నియమాన్ని మొర్దెకై పాటిస్తున్నాడు. మొర్దెకై రాజకీయోద్యోగంలో ఉన్నత పదవికి హెచ్చించబడ్డాడు. గనుక ప్రధానమంత్రి అయిన హామానుకు నమస్కరించాలి. కాని మొర్దెకై ససేమిరా అలాంటి పని నేను చెయ్యను అంటున్నాడు. మొర్దెకై గాని ఎస్తేరు గాని అసలు స్వదేశానికి వెళ్లిపోవలసి ఉంది. కాని వారు వెళ్లిపోలేదు.
అయితే తమలాగా వెళ్లిపోలేక ఉండిపోయిన యూదుల ప్రాణాలు కాపాడడానికి దేవుడు ఎస్తేరును ఏర్పరచుకుని నియమించాడు. నీవెందుకు హామానుకు నమస్కారం చెయ్యవు అని తోటివారు నిలదీసి అడిగితే అప్పుడతడు అసలు సంగతి బయట పెట్టక తప్పలేదు. నేను యూదుణ్ణి, అలాంటి పని చెయ్యను అన్నాడు. నీవెవరైంది ఎవరికీ చెప్పకూడదు అని ఎస్తేరుకు కూడా ఖండితంగా చెప్పాడే, కాని ఇప్పుడు ఆ రహస్యం చెప్పక తప్పలేదు. ఇంతవరకు ఈ సంగతి అహష్వేరోషు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం మొర్దెకైకి తెలుసు. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఈ సత్యాన్ని యూదులు లోకమంతటా చాటాలి. యూదుడు అంటే సత్య ఏక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనే సాక్ష్యం అతనికుంది. ఇప్పుడు మొర్దెకై దేవుని పక్షాన సాక్షిగా నిలువబడుతున్నాడు. మొర్దెకై తన దేవుడెవరో సాక్ష్యమివ్వడం ఎంతైనా మెచ్చుకోదగింది. ఆ సందర్భంలో అతని సాక్ష్యం తీరా హతసాక్ష్యం కావచ్చు. అయినా మొర్దెకై ధైర్యంగా ఉన్నాడు. ఈ సందర్భంలో హామాను సైతానులాగా వ్యవహరిస్తున్నాడు. మొర్దెకై దైవజనునిలాగా ప్రవర్తిస్తున్నాడు. హామానుకు బుద్ధి చాలా సంకుచితం. మొర్దెకై మీద కక్షగట్టి సాధింపు చర్యలకు పూనుకుంటున్నాడు. ఒక్క మొర్దెకైని గురించి ఎంతో భయపడుతున్నాడు. ఒక్క మొర్దెకైనే కాదు, అహష్వేరోషు రాజ్యంలోని యూదులందరినీ నాశనం చేయడానికి ఉపాయం వెతుకుతున్నాడు. అతడు దుష్ట హామాను. అతడు అబ్రహాము ఎవరో ఎరుగడు. అబ్రాహామీయ వాగ్దానం అసలే ఎరగడు. హామాను యూదేతరుడు మాత్రమే కాదు, యూద ద్వేషి. యూదులను, వారి జాతిని నాశనం చేయజూచిన వారే నాశనమయ్యారు. ఇది చరిత్ర నేర్పే సత్యం. దేవుడు తన ప్రజలను కాపాడతాడు, వారిని కాపాడతానని అభయమిచ్చాడు. దేవుడు ఏ విధంగా తన ప్రజలను కాపాడింది తెలుసుకోవాలంటే ఎస్తేరు గ్రంథం ఆశాంతం వినండి. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. తన ప్రజలలో సాక్ష్యం నిలిచి ఉండేటట్లు దేవుడు వారిలో శేషమైనా ఉంచుతాడు. ఇది నిజం. 7వ వచనం, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడియందు 12వ సంవత్సరాన నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెలకు ఆదారు అనే 12వ నెల వరకు వేస్తూ వచ్చారు. ప్రతిరోజు హామాను రెచ్చిపోతున్నాడు. అతని అభిమానం దెబ్బతింటున్నది. ప్రతిరోజు అతడు ద్వారం గుండా వెళ్లడం, యూదుడైన మొర్దెకై నమస్కరించకపోవడం, అందరిలో అతడొక్కడే అలా చేయడం, ఇదంతా హామానుకు అవమానం, దుర్భరమనిపిస్తోంది. దీని గురించి వెంటనే చర్య తీసుకోవాలి. మరి మొర్దెకై వైఖరికి కారణమేమిటి? అతడు యూదుడా? అతడికి జాత్యహంకారమా? నన్నే ధిక్కరిస్తాడా? వీడెంత? వీడి తాహతెంత? వీడి జాతిని, వీడి మతాన్ని సర్వనాశనం చేసి కాని విడువను. ఇది హామాను ధోరణి. లోపలే మనిషి మండిపడుతున్నాడు. మంత్రవాదులను పిలిపించి చీట్లు వేయిస్తున్నాడు. యూదులను నాశనం చేయడానికి ఏ రోజు తనకు అనుకూలమవుతుందో దానికి పూరు అనే పద్ధతిలో రోజురోజు చీట్లు వేయిస్తున్నాడు. పంచాంగాన్ని వెతుకుతున్నాడు. దానికి శుభముహూర్తం చూడవలసిందని పురమాయిస్తున్నాడు. వీరెన్ని చీట్లు వేసినా దేవుడు తన నిర్ణయాన్నే నెరవేర్చుకుంటాడు. ఆ సంగతి వీరికి తెలీదు. హామాను వేయించే చీట్లు అతని నాశనానికి ముహూర్తమయ్యేటట్లు దేవుడు శాసిస్తున్నాడు. సంవత్సరంలో చిట్ట చివరి నెలకు చీటి పడింది. హామాను కుట్ర బట్టబయలవటానికి వ్యవధి ఉంది. అది దైవ రహస్యం. 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో జనులలో ఒక జాతివారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు ప్రయోజనకరం కాదు. రాజుగారికి సమ్మతమైతే వారు హతము చేయబడేటట్లు
నేను ఆ పని చేసేవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచడానికి తూచి అప్పగించేటట్లు చట్టం పుట్టించండి. అప్పుడు రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హామానుకిచ్చాడు. ఈ హామాను తండ్రి హమ్మెదాత, హామాను అగాగీయుడు. రాజన్నాడు, ఆ వెండి నీకు ఇవ్వబడింది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేసేటట్లు వారు నీకు అప్పగింపబడి ఉన్నారు. ఈ హామాను యూదులకు శత్రువు. అతడు మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్లను పిలువనంపించాడు. రాతగాండ్లు తాకీదులు రాశారు. ఆ తాకీదులన్నీ రాజు ఉంగరము చేత ముద్రించబడినాయి. ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ రాతగాండ్ల చేత తాకీదులు రాయించాడు హామాను. ఆదారు అనే 12వ నెల 13వ దినమందు యువకులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లగొట్టుక రమ్మని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడ్డాయి. ఒకానొక దినానికి వారు సిద్ధపడాలని ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడడానికి పంపబడింది. అంచెలవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో ఇయ్యబడింది. దానిని విని షూషను పట్టణం కలతపడింది. అంతట రాజు, హామాను విందుకు కూర్చున్నారు. చూచారా హామాను ఎంత పని చేశాడో? రాజుకు చాడీలు చెప్తున్నాడు. రాజా, మన రాజ్యంలో ఒక విలక్షణమైన జాతి ఉంది. వారు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారట. ఈ ప్రజలను అంతమొందిస్తే గాని మన దేశానికి క్షేమము, భద్రత ఉండవు. ఈ ప్రజలు మన రాజ్య నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆస్తిపాస్తులను మనం స్వాధీనపరుచుకోవాలి. వారిని హతమార్చాలి. వారిని బతకనీయకూడదు. హషస్తరాజా, ఈ మధ్య తమరు యుద్ధంలో చాలా ఖర్చుపడ్డారు. దాన్ని పూడ్చడానికి ఇదొక పద్ధతిని తమరికి ప్రధానమంత్రిగా నివేదించుకుంటున్నాను. ప్రధానమంత్రి పథకం రాజుగారికి బాగా నచ్చింది. హషస్తరాజుకు మనుషుల ప్రాణానికి ఉన్న విలువ తెలియదు. అసలు ఆ ప్రజలెవరు, వారిని ఎందుకు హతమార్చాలి అని కూడా రాజు అడగటం లేదు. ప్రధానమంత్రి చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నాడు. ఎవరు చచ్చినా, ఎవరు బతికినా రాజుకేమీ పట్టదు. ఎస్తేరు రాణి యూదురాలు అనే సంగతి హామానుకు బొత్తిగా తెలియదు. హషస్త అనగా అహష్వేరోషు రాజుకు తన భార్య యూదురాలని, ఈ శాసనం మీద తాను సంతకం పెడుతున్నాడు అంటే రాణిగారికి కూడా మరణశిక్ష విధిస్తున్నాడని రాజు బొత్తిగా ఎరగడు. రాజు తన ఉంగరం తీసి హామానుకిచ్చాడు. అది తన రాజముద్ర. అది ఏ తాకీదు మీద ముద్రించబడుతుందో ఆ శాసనానికి ఇక తిరుగులేదు. దాన్ని మార్చటం ఎవరి తరమూ కాదు. రాజుగారు ఎంత నిర్లక్ష్యంగా తన ఉంగరం తీసి హామానుకు ఇస్తున్నాడో చూడండి. మంత్రి, ఆ జనమెవరో నాకు తెలియదు. వారు ఏమైపోతే నాకేమి? వారిని సంహరిస్తాను అంటావా? నీ ఇష్టం. ఇదిగో నా రాజముద్ర ఉంగరం. ఏమిటి ఈ రాజు వైఖరి? ఇప్పుడే తాను గ్రీసు దేశంతో యుద్ధం చేసి ఎంతో నష్టపోయి వచ్చాడు. 20 లక్షల మంది జనం హతులైనా అతనికి చీమ కుట్టినంత కూడా బాధ అనిపించటం లేదు. తాను చేసిన తప్పుడు నిర్ణయానికి ఎందరి ప్రాణాలు బలైపోయాయి అని ఈ రాజుకు ఏమాత్రమూ పశ్చాత్తాపం కలగటం లేదు. పాషాణ హృదయం. మాదీయ పారసీక రాజ్య చట్ట ప్రకారం తాకీదు రాయబడింది. దానిమీద రాజుగారి ఉంగరం ముద్ర ఉంది. ఈ రాజ్య ప్రకటన అందరికీ దేశం నలుమూలలకు పంపాలంటే చాలా కష్టం. అది విశాల రాజ్యం. ఇండియా మొదలుకొని ఆసియా గుండా మధ్యధరా సముద్రం వరకు విస్తరించిన మహాసామ్రాజ్యం.
అనేక భాషలు మాట్లాడే ప్రజలందులో ఉన్నారు. ఇంచుమించు 127 భాషలున్నాయి. రాజశాసనాన్ని ఈ భాషలన్నిటిలోకి అనువదించాలి అంటే అది అతి త్వరలో చేయగలిగే పని కాదు. సుశిక్షితులైన రాతగాండ్లున్నారు. వీరు వివిధ భాషల్లోకి ఈ తాకీదును అనువదిస్తున్నారు. వాటికి ప్రతులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని వార్తావహుల ద్వారా ఒంటెల మీద, గుర్రాల మీద సత్వరంగా రాజ్యం నలుమూలలకు పంపించారు. ఒక నిర్ణీత కాలాన సరిగ్గా అదే ఘడియకు యూదులంతా హతమైపోవాలి. యూదుడు అనే వ్యక్తి ఎక్కడున్నా చంపెయ్యండి, అది నేరం కాదు, చట్టసమ్మతమే. ఇది రాజాజ్ఞ, తాకీదు, శాసనం. షూషను పట్టణంలో కలవరం, ఆందోళన. యూదులు మంచి మనుషులని పేరు. వారు ఒకరికి కీడు చెయ్యరు, ఒకరి జోలికి పోరు. ఇంత నిర్దాక్షిణ్యంగా వీరిని హతమార్చడానికి వీరేం నేరం చేశారని? ఏమిటి అన్యాయం? వారు విదేశీయులే కావచ్చు, వారి ఆచార వ్యవహారాలు తమ సంస్కృతికి భిన్నమైనవే కావచ్చు. పట్టణంలో వారిని ఈ విధంగా నాశనం చేయడం చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకు హషస్థరాజు ఇలాంటి క్రూర శాసనం చేశాడు? ఎందుకిలా అమాయకుల ప్రాణాలు బలికొంటున్నాడు? ప్రజలకు అర్థం కావటం లేదు. షూషను రాజసౌధంలో ఆ రాత్రి అందరూ హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతున్నారు. ప్రభుత్వ శాసనం ప్రతులు తీసుకుని శరవేగంతో వార్తావహులు ప్రయాణమై వెళుతున్నారు. 100 కొలది వార్తావహులు కొత్తగా నియమించబడ్డారు. సామ్రాజ్యం నలుదిక్కులకు వివిధ ప్రయాణ సాధనాలను వాడుకుంటూ ఎక్కడెక్కడికో భటులు పరుగులు తీస్తున్నారు. గ్రామ గ్రామంలో తాకీదులు బహిరంగ స్థలాల్లో చదివి వినిపించారు. గ్రామ చావిడిలో తాకీదులు ప్రజలు చదవగలిగేటట్లు గోడలపై అంటించారు. ఎక్కడ చూచినా ఇదే సంచలనం, ఎవరు విన్నా ఇదే వార్త. యూదులను ఎక్కడి వారిని అక్కడే హతమార్చండి. ఇంతా జరుగుతూ ఉంటే రాజు హామాను విందుకు కూర్చున్నారు. రాజుగారికి తాను చేసిన శాసనం పరిణామం ఎలా ఉంటుందో తెలియటం లేదు. రాజశాసనం వల్ల ఎస్తేరు కూడా హతమైపోవలసి వస్తుంది. ఆమె కూడా యూదురాలే. యూద వ్యతిరేక మనస్తత్వం లోకమందంతటా విపరిణామాలకు దారితీస్తుందని చరిత్ర నేర్పిన పాఠం. ఈ వైఖరి దేవుని బిడ్డలకు ఉండకూడదు. అది దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వం. యూద వ్యతిరేక వైఖరి ఈజిప్టులో మొదలైంది. అది ఫరో మనసులో పుట్టింది. అసలు యూదజాతి ఈజిప్టు దేశంలోనే ఆవిర్భవించింది. అప్పటి నుండి లోకములోని అన్యజాతులన్నీ యూదజాతికి వ్యతిరేకంగా పనిచేశాయి. ఇదే అష్షూరు చరిత్ర, ఇదే బబులోను చరిత్ర. యూదులను ఈ అన్యజాతులు చెరగొనిపోయారు. యూదులు పారసీక దేశంలో ఎన్ని అగచాట్లు అనుభవించారో ఎస్తేరు గ్రంథం కన్నులకు కట్టినట్లు చూపుతుంది. రోమా ప్రభుత్వం కూడా యూద వ్యతిరేక చర్యలతో చేసిందంతా చరిత్రలో గ్రంథస్థం చేయబడి ఉంది. ఎందుకు ఈ విధంగా యూద వ్యతిరేక ధోరణి ప్రబలింది? దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి సహజ కారణం, మరొకటి సహజాతీత కారణం. యూదులు విలక్షణమైన ప్రజలు. క్రీస్తును స్వకీయ రక్షకునిగా ఎరగని వారు మరీ విలక్షణమైన ప్రజలు. దేవుని కృప ఈ రోజున నిన్ను నన్ను క్రీస్తునందు రక్షించింది. అదే కృప యూదులను ఒక ప్రత్యేక జాతిగా ఏర్పరిచింది. దేవుడు యూదులను ప్రత్యేకంగా తన ధర్మశాస్త్రానికి ప్రయోక్తలుగా నియమించుకున్నాడు. ఈ రోజున మనకు బైబిలు లభించిందంటే ఇది మొదట వారికే ఇవ్వబడింది. రక్షణ యూదులలో నుండే కలుగుతుందని ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు. లేఖనాలు వారి పరంగా రావడం సైతానుకు ఇష్టం లేదు. పైగా యేసుక్రీస్తు శరీరరీతిగా వారి మధ్య జన్మించటం సైతానుకు అసలే ఇష్టం లేదు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
ఈ కారణాన్ని బట్టి మానవాతీతమైన సందర్భంలో యూదుల పట్ల విద్వేషం నెలకొని ఉంది. ఈ విషయాన్ని బైబిల్లో తేటగా మనం చూడగలం. దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు నియమించుకున్న ప్రత్యేక జాతి ఇశ్రాయేలు. ఈ విషయాన్ని బైబిల్ విద్యార్థులు ఎన్నటికీ మరువకూడదు. సైతాను ఈ జాతిని ద్వేషిస్తున్నాడు. దానికి ఫలితంగా లోకంలోని జాతులన్నీ అడపాదడపా ఈ జాతిపై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంటాయి. హషస్తా అనే అహష్వేరోషు శాసనం చేశాడు. దానిమీద రాజముద్ర ఉంది. దానిని రద్దు చేయటం ఎవరి వల్ల కాదు. అంతకు ముందే రాజు ఒక శాసనం చేశాడు. దానికి ఫలితంగా వష్టిరాణి సింహాసనం మీద నుంచి తొలగించబడింది. ఇప్పుడు ఇది మరో శాసనం. దీని ప్రకారం యూదులందరూ హతమైపోతారు. శాసనం చేసిన రాజు కూడా తాను చేసిన శాసనాన్ని మార్చలేడు. యూదుల నాశనాన్ని కోరి చేయబడిన ఈ రాజశాసనం రాజ్యమందంతటా ప్రకటించబడటానికి రంగం సిద్ధమైంది. మరిప్పుడేం చేయాలి? ఈ యూద జాతిని ఎలా కాపాడాలి? కాపాడాలంటే మరో శాసనం చేయాలి. దీనికంటే ముందు అది అమలులోకి రావాలి. ఎలాగా? అది ఎలా సాధ్యం? దేవుని మార్గములు బహు విచిత్రమైనవి. వష్టిరాణి బహిష్కారంలో ఈ మర్మమంతా ఇమిడి ఉన్నదని గ్రహించాలి. వష్టికి బదులు రాణి అయిన ఎస్తేరు యూదజాతిని కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం చూడండి. కైసర్ ఔగుస్తు చేసిన రాజ్యశాసనం యేసు బెత్లెహేములో పుట్టడానికి కారణమైంది. దేవుని ప్రవచనం నెరవేర్పు ఏ విధంగా అమలులోకి వస్తుందో ఎవరు చెప్పగలరు? అది దేవుని సంకల్పం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.